జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము వడ సాంబార్ చేసుకుందామండి. వడ అనేది స్మూత్గా ఎట్లా వస్తుంది, సాంబారు ఎంత టేస్ట్గా చేసుకోవాలి అనేది చూద్దామండి. అందులో కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇగోండి, వడలు చేసుకోవడానికి నేను మినపగుళ్ళు తీసుకున్నాను. మినపగుళ్ళు గ్లాసున్నర తీసుకున్నానండి. ఈ 4-5 గంటల ముందే, అంటే 5-6 గంటలు నానితేనే అసలు ఏదైనా గారైనా కూడాను లేకపోతే వడైనా కూడాను చాలా స్మూత్గా వచ్చిద్ది. అందుకని చెప్పని నేను 6 గంటల ముందే నానబెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి ఉప్పు మాత్రమే వేయాలి అంతే తప్ప ఇంక అల్లం కానీ ఇంకేది కూడాను ఇందులోకి వడల్లోకి వేయకూడదు. గారెల్లోకి వేసుకున్నట్టుగా వడల్లోకి వేయకూడదు, ఏమీ ఉండకూడదు. ఎందుకంటే అవి సాంబార్లోనే మనం నంచుకొని తింటాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. వడలకు మాత్రం ఇది ఒకటే కావాలండి, మిగతాయి సాంబార్ చేసుకోవడానికి కందిపప్పు ఈ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి. తర్వాత టమాటాలు 2 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను. చిన్నులపాయి, ఇది చిన్న సైజు పెద్దలపాయలు 2 తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఒక్క నిమ్మకాయ సైజు అంతా, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను. తర్వాత ఇదిగోండి సొరకాయ ఒకటి తీసుకున్నాను. ఆ సొరకాయ నేను సాంతం వేసుకోను, కొంచెమే వేసుకుంటాను. తర్వాత సాంబార్ పౌడరు, తాలింపుకి జీలకర్ర, ఆవాలు మాత్రమే వేసుకుంటానండి. తర్వాత ఉప్పు, కారము, ఆయిల్ అనేది ఎటు ఉంటుంది. అయితే ఇప్పుడు ముందుగా మనము ఈ కందిపప్పుని కడుక్కొని పొయ్యి మీద వేసేసుకొని అందులోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆనపకాయ కూడాను వేసేసుకుందామండి. అదే సొరకాయ అది కూడా వేసేసుకొని చక్కగా ఉడకనిచ్చుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కడుక్కొని శుభ్రం చేసుకుందాం. ఇదిగోండి మట్టి సెట్లో పప్పు చక్కగా కడుక్కొని ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుంటాను. ఒక 1/2 లీటర్కి వాటర్ పోసుకుంటాను. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే చక్కగా సొరకాయని సగం సొరకాయ తీసుకొని కోసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇట్లా కోసుకున్నాను. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని కోసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని ఈ పప్పులో వేసేసేద్దాం. వీటితో పాటుగానే పప్పుతో పాటుకొని ఇవి కూడాను చక్కగా ఉడకాలండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము. మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం. పప్పు అనేది చక్కగా ఉడుకుతుందండి. మనం ఏదైతే కూరగాయలన్నీ వేసుకున్నామో, అంటే టమాటాలు, పచ్చిమిరపకాయలు, సొరకాయ వేసుకున్నాము, అది చక్కగా పప్పులోనే ఉడికేసేయాలి. మామూలుగా అన్నంలో తినే సాంబార్ అయితే కనుక ముక్కలన్నీ మనకు కనిపించాలి. లేదు ఇట్లా వడలో కానీ లేకపోతే ఇడ్లీలో కానీ మనం సాంబార్ చేసుకున్నప్పుడు ముక్కలేం కనిపించకూడదు. అట్లయితేనే మనకు టేస్ట్ అనేది ఉంటుంది. అందుకని చెప్పానని ఇప్పుడు మనము ఇంకొంచెం ఉడకనిచ్చుకుందాం. పప్పు చక్కగా ఉడకడానికి వచ్చింది. మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఈలోపు మనం చింతపండుని నానబెట్టుకుందామండి. చింతపండు ఉంది కదా, దీన్ని నానబెట్టేసుకుందాం. పప్పు ఉడుకుతుంది కదండి, చక్కగా ఇది ఉడికేలోపు మనము ఈ మినపప్పుని రుబ్బేసుకుందాం. వెళ్ళిపోయి పప్పు శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్నానండి. అయితే వాటర్ ఏమి లేకుండా చక్కగా రుబ్బుకోవాలి, మెత్తగా రుబ్బుకోవాలి. ఇంతవరకు నలిగింది. ఇప్పుడు మనం కల్లుప్పు వేసుకొని రుబ్బుకుందాం. సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఎందుకంటే ఇట్లా కల్లుప్పు వేసుకొని రుబ్బుకుంటేనే కొంచెం మనం వడలు చేసుకునే టయానికి ఈ పిండి అనేది కండ్రెక్కకుండా ఉంటుంది. పైపెచ్చు ఈవెన్గా చక్కగా కలిసిపోయిద్ది ఉప్పు అనేది. ఉప్పు వేసుకుంటే కూడా కొంచెం నీళ్ళు ఊరి మెత్తగా కూడా నలిగిద్ది పిండి. ఇదిగోండి చక్కగా ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇట్లాగైతేనే వడ అనేది చక్కగా వచ్చిద్ది. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు నలిగిపోయింది, మనం తీసేసేద్దామండి. పిండిని తీసి వేరే గిన్నెలోకి తీసేసుకుందాం.
ఇప్పుడు మనం మినపప్పు చక్కగా మెత్తగా రుబ్బుకున్నామండి. అయితే పప్పు ఎంత వరకు ఉడికిందో చూద్దాం. ఓకేనండి, పప్పు కూడాను బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కారం వేసేసుకుందాం. ఇదిగోండి, చక్కగా ఉడికిపోయింది. సరిపడా కారం వేసుకుందాము. ఓకే, ఒక స్పూన్నర కారం వేసానండి, అది సరిపోయిద్ది. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండి ఇందులోనే పులుసు పీసుకి పోసేసుకుందామండి. ఇవన్నీ కూడా పులుసు అయినా టమాటాలైనా మొత్తం మనం ఏవైతే వేయాలో అవన్నీ పప్పుతో పాటు ఉడికితేనే సాంబార్కి టేస్ట్ అనేది వచ్చిద్ది. కారం కూడాను ఇట్లా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పులుసు పిసికి పోసేద్దామండి. పులుసు కూడాను పప్పుతో ఉడికితేనే బాగుంటుంది, ఎందుకంటే పప్పు ఉడికిన తర్వాతే మనం పులుసు పోసుకోవాలి. పులుసు పోసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేసి. పప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. చక్కగా ఉడికిపోయిందండి. మనం దించేసుకొని ఇప్పుడు దీన్ని మెదిపేసేసుకుందాం. ఈ వాటర్ మొత్తం వేరే గిన్నెలోకి వంపేసుకుందామండి. ఇప్పుడు దించుకుందాం. వాటర్ అన్నీ చక్కగా వంపేసుకున్నానండి పప్పులోవి. ఇప్పుడు మనం ఉప్పు సరిపడా వేసుకొని పప్పుని మెదిపేసుకుందాం. మెత్తగా మెదుపుకోవాలండి పప్పు. పప్పుని ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలండి. లేదంటే కనుక కొంచెం ఆరింద పప్పు బాగా ఉడికిన తర్వాత కొంచెం ఆరబెట్టుకొని మిక్సీలోనైనా వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటే ఇంకా మెత్తగా వచ్చిద్ది. కానీ నాకు పప్పు బాగానే మెత్తగా ఉడికింది కాబట్టి నేను చక్కగా మెదుపుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. మెత్తగా మెదుపుకున్నామండి పప్పును. ఇప్పుడు వాటర్ ఉంచుకున్నాం కదా మనం ఇందాక, ఆ వాటర్ కూడా ఇందులో పోసేసుకుందాం. ఒకసారి ఇలా తిప్పుకొని ఈ పప్పు మళ్ళీ ఇందులోకి పోసేసుకొని ఇందులోనే ఈ సెట్లోనే నేను తాలింపు వేసుకుంటానండి. ఈ సెట్ని శుభ్రంగా కడుక్కున్నానండి. దాన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం. పొయ్యి మీద పెట్టుకొని కొంచెం వేడెక్కనిద్దామండి. సెట్ వేడెక్కిందండి. కొంచెం నూనె వేసుకుందాం. కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది, ఎక్కువ అవసరం లేదండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు అంత అయితే సరిపోయిద్ది. ఇప్పుడు కొంచెం నూనె వేడెక్కనిద్దామండి. నూనె వేడెక్కిందండి. ముందుగా ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం. ఇంకా దీనికి తాలింపు వేయడానికి ఈ 2 తప్ప ఏమీ అవసరం లేదు. అవి వేగినాయండి. ఇప్పుడు చిన్నులపాయని ఇట్లా దంచుకున్నాను కచ్చాబచ్చాగా. చిన్నులపాయ కూడా వేసేస్తున్నా. ఇది కూడా కొంచెం వేగనిద్దాము. ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు పెద్దుల్లిపాయని నేను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను. పెద్దుల్లిపాయ కూడా వేసేసుకుందాం. పెద్దుల్లిపాయ కూడా కొంచెం వేగనిద్దాము. కరివేపాకు కూడాను ఒక రెబ్బ వేసుకున్నానండి. చక్కగా ఇప్పుడు పెద్దుల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనం సాంబారు పోసేసుకుందాం.
కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి ఇది కడిగి. ఇప్పుడు సాంబార్ పౌడర్ కొంచెం వేసుకుందాం. తర్వాత బెల్లం కూడా నేను కొంచెం వేసుకుంటున్నానండి. కొంతమంది వేసుకోరు, ఇష్టం ఉండేవాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలు. ఇప్పుడు బెల్లం ఒక ముక్క వేసుకుంటున్నాను నేను. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి. కొత్తిమీర కూడాను ఇట్లా చిన్నగా మాత్రమే చక్కగా తరుక్కోవాలి. ఒకసారి తిప్పుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటానండి. కొంచెం ఉప్పు పట్టిద్దండి, కొంచెం వేసుకుందాం. ఇదైతే సరిపోయింది కొంచెమే. ఇప్పుడు ఇది తెరలే వరకు బాగా తెరలనిచ్చుకుందాము. సాంబార్ ఎంతవరకు అయిపోయిందో చూద్దామండి. ఇదిగోండి చక్కగా తెరలిపోతుంది. ఇప్పుడు మనం దించేసుకుందాం. చక్కగా రెడీ అయిపోయిందండి సాంబారు. ఇది దించేసుకొని ఇప్పుడు వడలు చేసేసుకుందాము. ఇదిగోండి బాండీ పొయ్యి మీద పెట్టేసుకున్నాము. బాండీ కాలుతుంది. ఇప్పుడు వడలు చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఓకేనండి, ఆయిల్ సరిపోయిద్ది. ఇప్పుడు నూనె కాగిందో లేదో ఒకసారి కొంచెం పిండి వేసుకొని చూద్దామండి. ఓకేనండి, చక్కగా కాగిందండి నూనె. ఇట్లా చేతికి కొంచెం నీళ్ళు అద్దుకొని పిండిని ఇట్లా తీసుకోవాలండి. తీసుకొని బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే కనుక ఇలా చేతితోనే చేసేసేయచ్చు మనకి ఇష్టం వచ్చిన సైజులో. లేదంటే కనుక ఇదిగో ఇట్లా ఉంది కదండి, దీని మీద ఏదన్నా ఒక కవర్ తీసుకొని కవర్ మీద కొంచెం పిండి మనకు ఎంతైతే కావాలో అంత ఈ ముద్ద చేసుకొని ఇట్లా గారెలాగా చేసుకొని వేసేసుకోవటమేనండి. ఈ విధంగా వేసుకోవాలి. చక్కగా రౌండ్గా చేసుకుంటూ వడలనే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటూ చక్కగా రెండు పక్కల కాల్చుకోవాలండి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా కాల్చుకొని తీసేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా అన్ని రౌండ్గా చేసుకొని వడలు మొత్తం కాల్చుకోవాలండి.
ఇప్పుడు ఈ వడల్ని సాంబార్లోకి వేసేసుకుందామండి. కొంచెం నాని చక్కగా ఇంకా పొంగుతీయి. వేడి వేడి సాంబార్ వడ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్గా ఉందండి, అసలు చాలా బాగుంది. మనం వేసిన బెల్లానికి కానీ కొంచెం బెల్లం వేసుకున్నాం కదా, ఇందులో మసాలాలు ఏమీ వేయలేదు. ఈ వడల్లో కూడాను మనం ఏమీ వేయలే, కానీ న్యాచురల్గానండి చాలా బాగుంది. అసలు చాలా మెత్తగా ఉంది, సూపర్గా ఉందండి, చాలా బాగా కుదిరింది. సూపరు. మీరు కూడా ఇలానే చేసుకొని చూడండి. టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఈ సాంబార్ వడలు మాత్రం ఖచ్చితంగా చేసుకొని తినండి.